వెండి ధరలు మరోసారి రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఎస్, కిలో వెండి ఏకంగా 3 లక్షల రూపాయలు దాటింది. 10 గ్రాముల బంగారం ధర 1.5 లక్షలు దాటింది. గత 2 వారాలుగా బంగారం వెండి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. భోగి పండుగ వేళ బంగారం వెండి ధరలు మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1009 రూపాయలు పెరిగి 1,43,620 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1000 రూపాయలు పెరిగి 1,31,650 రూపాయలకు చేరింది. గత 6 రోజుల్లో తులం బంగారం ధర మీద సుమారు 5,620 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర ఒక్క రోజులో 15,000 రూపాయలు పెరిగింది. 3,700,000 రూపాయలు పలుకుతుంది. ఇప్పుడు తులం వెండి 3,700 రూపాయలుగా ఉంది. 2025లో బంగారం ధరలో 75% పెరుగుదల కనిపించింది. అదే ఏడాది వెండి ధరల్లో 167% పెరుగుదల వచ్చింది. 2025లో బంగారం ధర 57,033 రూపాయలు పెరిగింది. ఇక 2024 డిసెంబర్ 31 నాటికి 76,162 రూపాయలుగా పసిడి రేటు ఉండే. 2025 డిసెంబర్ 31 నాటికి 1,33,195 రూపాయలకు చేరుకుంది. అలాగే డిసెంబర్ 2024 31 నాటికి కిలో వెండి ధర 86,017 ఉండగా 2025 డిసెంబర్ 31 నాటికి కిలో వెండి ధర 2,30,420 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర తొలిసారి $4,600 దాటింది. ప్రస్తుతం $4,626 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఔన్స్ వెండి ధర $90 దాటింది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గిన గణాంకాలు రావడంతో ఈ ఏడాది యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనాలు పెరిగాయి. దీని ప్రభావంతో బంగారం ధరలు పైకి కదులుతున్నాయి. రైట్, గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి, ఇప్పుడు బంగారం రేట్ చూస్తున్నాము, వెండి రేట్లు చూస్తున్నాము, పైకి ఎగబాకుతుంది కానీ కిందకైతే రావట్లేదు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు యుఎస్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, అది 2.7%. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఉంది. సో దాని అనుగుణంగా ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. ఒక రకంగా జీరోమ్ పవర్ గారు చెప్పారు కదా, నా మీద ప్రెజర్ ఉంది అన్నట్టుగా. సో డెఫినెట్ గా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాం అనుకున్నప్పుడు ఎసెట్ క్లాస్ లో మరి ఆల్టర్నేట్ గా మరి గోల్డ్ సిల్వర్ కొంచెం మూమెంట్సే ఉంటాయి, అప్పర్ సైడే ఉంటుంది. సో అది కూడా యాడ్ ఆన్ అనుకోవచ్చు, ఫ్యూయల్ కి యాడ్ ఆన్ అయింది, అందుకే కొంచెం పెరిగినాయి అనుకోవచ్చు. సో ఏం చూసినా మీకు సిల్వర్ అయితే బాగా పెరిగిందండి. సిల్వర్ అయితే విపరీతంగా మనం ఇంత షార్ట్ టర్మ్ లో 3 lakhs క్రాస్ అవుతుందని అనుకోలేదు. మేబీ ఎవరు 3 lakhs స్టార్ట్ అవుతుంది, లాంగ్ టర్మ్ అనుకో, టైం పడుతుంది అనుకో, కానీ ఇంత టైం అనుకోలేదు. బట్ ఎక్స్చేంజ్ లో ఇంకా 3 lakhs రాలా. మా ఉద్దేశం ఏంటంటే ఎక్స్చేంజ్ లో ఇప్పుడు దాదాపుగా ఎంత ఉందండి మీకు, ఇవాళ సిల్వర్ వచ్చేసి 2,85,096 లిస్ట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే ఎక్స్చేంజ్ లో 3 lakhs వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇక్కడ 3 lakhs వచ్చినప్పుడు బయట 330 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 330, 340. అంటే ఇంటర్నేషనల్ ఔన్స్ 91 కి వచ్చింది. లాస్ట్ టైం కూడా అనుకున్నాం మనం $100 కి వస్తుంది అనుకున్నాం, అది 91 కి వచ్చింది. అతి తొందరలో 100 కి వచ్చినప్పుడు జనరల్ గా మీకు 3 lakhs వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది 100 దాకా ఆగేటట్టు కనపడలా, 120 దాకా నెక్స్ట్ టార్గెట్ వెళ్ళేటట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి కదా, సో అవి కొంచెం ఊతమిస్తున్నాయి బాగా. అంటే స్ట్రాంగ్, అంటే బ్లిస్టరింగ్ ర్యాలీ లాస్ట్ ఇయర్. సో దట్ విల్ కంటిన్యూ ఈ ఇయర్. అంత రాకపోయినా మీరు అన్నట్టు 75% అంత రాకపోయినా కొంత పర్సెంటేజ్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా 15 to 30% ఇచ్చింది. కాబట్టి మాక్సిమం హయ్యర్ సైడ్ తీసుకోవచ్చా అంటే ప్రాబిలిటీస్ ఇప్పుడు 30% హయ్యర్ సైడ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ 32,000 సిల్వర్ పెరిగింది, మండే 15,000. అంటే లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో
సిల్వర్ 21,000 8.4% పెరిగింది. అయితే ప్రభు గారు ఇప్పుడు గోల్డ్ రేటు సిల్వర్ రేటు పెరిగిందన్న తరుణంలో ఇంకొక వర్షన్ వింటున్నాము, విచ్ ఇస్ కాల్డ్ మార్జిన్ హైకింగ్ అనేది ఒక టర్మ్ వింటున్నాము. అది 1918లో అలా జరిగింది అండ్ 2011లో జరిగింది. అంటే ఇలా గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ పెరిగిపోతున్న టైంలోనే అంటే చైనా ప్రభుత్వానికి యుఎస్ ఒక అడ్డుకట్ట వేస్తున్నట్టుగా మార్జిన్ అనేది ఒక తీసుకొచ్చే విధానం ఒకటి వచ్చిందని మనం విన్నాము. అండ్ ఫ్యూ డేస్ నుంచి అదే ట్రెండింగ్ లో వస్తుంది. గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ పడిపోతుంది ఒకవేళ ఈ మార్జిన్ హైకింగ్ అనేది ఇంప్లిమెంట్ అవుతే అనేది ఒక కొత్త వర్డ్ వింటున్నాము. సో ఎంతవరకు నిజం అంటారు ఇది? అంటే ఈ మార్జిన్ హైకింగ్ అనేది సర్వసాధారణం. ఎనార్మస్ గా పెరిగినప్పుడు మార్జిన్స్ పెంచుతారు, మళ్ళీ తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్ గా దానికి అనుగుణంగా దాని పర్సంటేజ్ పరంగా మార్జిన్స్ మళ్ళీ తగ్గిపోతాయి. ఇది లాస్ట్ టైం క్రూడ్ కూడా బాగా పెరిగినప్పుడు కూడా మీకు జనరల్ గా 60,000 80,000 1,40,000 5 lakhs మార్జిన్ తీసుకున్నాం. అట్లానే ఇప్పుడు కూడా దీనికి కూడా మార్జిన్స్ పెరుగుతాయి. ఇప్పుడు అందుట్లో వీళ్ళు కూడా చైనా కూడా సిల్వర్ మీద బాగా కంట్రోల్ చేస్తుంది కదా, అన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతోంది. సో దాని వల్ల వైట్ ఇస్ డామినేటింగ్. మెటీరియల్స్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. 70% మెటీరియల్ అంతా చైనా వాళ్ళ దగ్గర ఉంది. చైనా ప్లస్ మెయిన్ అందుకనే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆయన ఓన్ గా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయిల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి న్యూక్లియర్ స్ట్రాంగ్ గా లేదో ఆ కంట్రీ మీద అటాక్ చేస్తున్నారు ఆయన. సో ఇరాన్ మీద ఇప్పుడు ఇది చేస్తా అంటున్నారు, నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ లైన్ అంటున్నాడు ఆయన. ఆ పొలిటికల్ అన్సర్టనిటీ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది కొంచెం యాడ్ ఆన్ అయింది. ఇది ప్రొలాంగ్డ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఒక రకంగా. సో రీసెంట్లీ ఇరాన్ మీద, నెక్స్ట్ మనకి చూస్తే ఇంకా కంట్రీ ఏ కంట్రీ ఉన్నాయి, ఇంకా వరుస పెట్టి ఇంకా లిస్ట్ చెప్తారు కదా, ఆ లిస్ట్ వరుస పెట్టి కూడా కంట్రీస్ అందరి మీద అటాక్ చేస్తారా? ఇది ఎప్పటిదాకా ఎండ్ కార్డ్ ఎక్కడ అంటే డెఫినెట్ గా 2026 లో మిడ్ ఎలక్షన్స్ ఉన్న యుఎస్ లో డెఫినెట్ గా ఇంపీచ్మెంట్ కి అవకాశం ఉంది. అప్పటిదాకా పెరుగుతూనే ఉంటాయా అంటే పెరుగుతూనే ఉంటాయి. సో ఈయన ఎప్పుడు ఏదో ఒకటి చేసినా ఎగెనెస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ మదరే చెప్పింది, బాబు దయచేసి నువ్వు ఎలక్షన్స్ ఇప్పుడు మామూలు పొలిటికల్ దాంట్లోకి రాబాకు అని చెప్పింది. అయినా ఆయన వెళ్ళలేదు. వచ్చింది వాళ్ళ దేశమే కాదు అన్ని దేశాల్లో ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. సో నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. సో డెఫినెట్ గా ఇది ఎంతవరకు అంటే మేబీ కెనడాలో ఎట్లా ఇంపీచ్మెంట్ చేశారు, మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళారు లాస్ట్ జస్టిన్ ట్రూడోని, అట్లానే ఇప్పుడు ఇక్కడ కూడా అవే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రకంగా చేస్తుంటే ఇంకా కూడా నిద్ర మేల్కోపోతే కష్టం కదా. వాళ్ళు మరి యుఎస్ జనాలు మరి ఇప్పటికి మేల్కోవాలి, ఇప్పటికన్నా మేల్కుంటే మంచిదని. యుఎన్ వాళ్ళు కూడా అసలు రెస్పాన్స్ లేదు వాళ్ళ సైడ్ నుంచి కూడా. అంటే యుఎన్ ఒక రకంగా యుఎస్ ఏం చెప్తే అది చేస్తుంది. వాళ్ళ బలం ఎక్కువ కదా, వాళ్ళు చెప్పిందే వింటారు. దాని ప్రకారం మనం పెద్ద ఇది చేసుకో. అందుకే మనకు కూడా మెంబర్షిప్ లేదు. చూడండి, పర్మనెంట్ మెంబర్షిప్ యుఎన్ లో లేదు. ఇప్పుడు అక్కడ పర్మనెంట్ మెంబర్షిప్ అయి ఉంటే మన వాయిస్ అక్కడ వినపడేది. సో అది పర్మనెంట్ మెంబర్షిప్ తొందరలో తీసుకుంటే కూడా మన ఇండియా కొంచెం స్ట్రాంగ్ అయినట్టు లెక్క. ఓకే, సో ప్రభు గారు ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ మార్జిన్ హైకింగ్ వగేరే ఇదన్నీ పక్కన పెట్టేసిన త్వరలోనే గోల్డ్ రేట్ తగ్గుతుందా, కొనొచ్చు అంటారా? ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మెయిన్ అసెట్ లాంటిదని చెప్పొచ్చు. సో గోల్డ్ రేట్ ఒకవేళ తగ్గితే కొనొచ్చా, లేకపోతే ఇంకొన్ని రోజులు ఆగాల? మీరు అన్నట్టుగా మిడ్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఆగమంటారా? ఎప్పుడు కొంటే బెస్ట్ అని మీరు చెప్తారు? ఇప్పుడు ఇవాళ నైట్ 8:30కి కోర్ట్ డిసిషన్ ఉంది యుఎస్ లో టారిఫ్ల మీద. అది డిసిషన్ బట్టి డైరెక్షన్ తీసుకుంటుంది. ట్రంప్ కి ఎగెనెస్ట్ అయితే ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది, అప్పుడు గోల్డ్ తగ్గుద్ది. అదే ఫర్ అయితే ఆయన 500% ట్యాక్స్ లేదా 5,000% ట్యాక్స్ ఆయన ఇష్టం కదా. ఆ ఫర్ అయినప్పుడు అది ఎక్కువ, అప్పుడు ఈక్విటీ తగ్గుద్ది, అప్పుడు గోల్డ్ సిల్వర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు డామ్ షూర్ గా నేను లాస్ట్ టైం మీకు ఫస్ట్ లో ఒక 3 months బ్యాక్ కూడా అనుకున్నాం, జియో టెన్షన్స్ ఉన్నప్పుడే గోల్డ్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా అయితే అంత పెరిగే ఛాన్స్, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ పెరిగిపోయి ఉంది ఆల్రెడీ, ఓవర్ సోల్డ్ లో ఉంది కదా. సో డెఫినెట్ గా హైయెస్ట్ లో ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ పెరగడానికి గల కారణాలు ఈ ఊతవిచ్చేది ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్. మామూలు పొజిషన్స్ లో +or-1000 పడట్లేదు. కారణం ఏంటి? సెంట్రల్ బ్యాంక్స్ పడనివ్వట్లేదు. వాళ్ళు కొంటున్నారు, తక్కువ ఉన్నప్పుడల్లా ఏదైనా కొంచెం తగ్గినప్పుడు స్టాక్ లో పెట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే డాలర్స్ తగ్గించుకొని మెటీరియల్స్ రూపంలో ట్రేడ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. డాలర్ డీఫేమ్ అవుతుంది కాబట్టి, డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి ఆ డాలర్స్ ని ఫారెన్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. సో ఇది ఎవరికి క్రెడిట్ ఇవ్వాలంటే మన పివి నరసింహారావు గారికి ఈ క్రెడిట్ ఇవ్వచ్చు. ఎవరిది ఎప్పటికైనా సరే ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా నడుస్తున్నాయి అనుకోవచ్చు.
ఓకే ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు